Hi friends, good evening to everyone. Welcome to Smart Stop Loss Trading channel. Welcome to the session of post market analysis of Nifty 11th March. ఈరోజు మార్కెట్లో మనకి ఎటువంటి టైప్ ఆఫ్ ఎంట్రీ వచ్చిందో ఈరోజు మన క్లాస్లో అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నమాట. చాలా మంచి ఎంట్రీ 1:4 అలా వచ్చిందన్నమాట. సో ఈరోజు చాలా మంచి ఫాల్ వచ్చింది కదా మార్కెట్లోని. ఆ మార్కెట్లో ఫాల్ వచ్చిన భాగంగా ఆ ర్యాలీలో మనకి ఎటువంటి టైప్ ఆఫ్ ఎంట్రీ వచ్చిందో ఐసీటీ అండ్ స్మార్ట్ మనీ కాన్సెప్ట్ ద్వారా ఈరోజు మనం క్లాస్లో అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం అన్నమాట. మీకు కనుక నా ఎక్స్ప్లెనేషన్ కానీ అనాలిసిస్ కానీ ఎటువంటి పాయింట్ ఆఫ్ టైంలో నచ్చినట్టయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి. అదేవిధంగా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. సో పాస్ట్ 1 వీక్ నుంచి మనకి అనాలిసిస్ వీడియోస్ ఏం పెద్దగా రావట్లేదు. బికాజ్ ఏమిటంటే లైక్ మార్కెట్లో చాలా వాలిటాలిటీ పెరిగిపోవడం వల్ల ఒక రోజు గ్యాప్ డౌన్ అవుతుంది, ఒక రోజు గ్యాప్ అప్ అవుతుంది. సో ఒక పర్టికులర్ సిస్టమాటిక్ వే ఆఫ్ ట్రేడింగ్ లేదు అన్నమాట. సో మనకి ఎంట్రీస్ కూడా పెద్దగా ఏం రాలేదు. అయితే లాస్ట్ ఫ్రైడే ఒక ఎంట్రీ వచ్చింది, బట్ స్టిల్ ఏంటంటే అది మీకు ఎక్స్ప్లెయిన్ చేయలేదు. ఆ రోజు నేను కొంచెం బిజీ ఉండడం వల్ల. సో నిన్న కూడా ఎటువంటి టైప్ ఆఫ్ ఎంట్రీ రాలేదు. మండే రాలేదు, ట్యూస్డే రాలేదు, ఈ రోజు వచ్చింది మాట మనకి. ఓకే, ఈ రోజు ఎలా వచ్చింది ఏంటనేది ఈరోజు మనం డీటెయిల్గా మాట్లాడుకుందాం. ముందుగా డీటెయిల్గా మాట్లాడుకున్న ముందు ఒకసారి హయ్యర్ టైం ఫ్రేమ్స్ నుంచి మళ్ళీ మనం ఏంటంటే ఒకసారి మ్యాపింగ్ చేసుకుంటూ వస్తాం. హయ్యర్ టైం ఫ్రేమ్ ప్రకారం చూసుకుంటే ఓవరాల్గా నిఫ్టీ అనేది చాలా డౌన్, ఆల్వేస్ డౌన్, ప్రెసెంట్ డౌన్ ట్రెండ్లో ఉన్నది. అట్ ద సేమ్ టైం కొన్ని ఇంపార్టెంట్ లెవెల్స్ మీకు ఇక్కడ చూపిస్తాను, మీరు అది అబ్జర్వ్ చేయండి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక వాల్యూమ్ ఇంబ్యాలెన్స్ ఉన్నది మనకి. ఓకే, నేను మీ ముందే గీస్తున్నాను. ఓకే, ఇక్కడ వాల్యూమ్ ఇంబ్యాలెన్స్ ఉన్నది. ఓకే, ఈ వాల్యూమ్ ఇంబ్యాలెన్స్ ఇక్కడ ఇలాగా గీసి పెట్టుకొని ఉంచుకుందాం. ఓకే, సో రైట్, ఈ వాల్యూమ్ ఇంబ్యాలెన్స్. అట్ ద సేమ్ టైం ఇక్కడ ఫ్రైడే అండ్ అట్ ద సేమ్ టైం మండే ఇక్కడ మనకి గ్యాప్ డౌన్ ఉన్నది. ఈ గ్యాప్ డౌన్ దగ్గర కూడా మనకి ఇక్కడ వాల్యూమ్ ఇంబ్యాలెన్స్ ఉన్నది. వాల్యూమ్ ఇంబ్యాలెన్స్ ఇస్ నథింగ్ బట్ గ్యాప్ ఫిల్లింగ్. ఓకే, సో రైట్, గ్యాప్ ఫిల్లింగ్ మీకు ఇక్కడ అబ్జర్వ్ చేస్తుంటే ఇక్కడ లైక్ ఏంటంటే ప్రీవియస్ ఇక్కడ వాల్యూమ్ ఇంబ్యాలెన్స్ నోట్ చేసి పెట్టుకున్నాను అనమాట. ఈ ఏరియా దగ్గర మార్కెట్ వస్తే ఇక్కడ నుంచి మళ్ళీ ఏదైనా బౌన్స్ బ్యాక్ అయ్యే రిట్రేస్మెంట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అని చెప్పేసి ఆ రోజు ఫ్రైడే రోజు అలా ఫ్రైడే కాదు మండే రోజు అలా పెట్టుకున్నాను. కానీ మండే గ్యాప్ డౌన్ అయిపోయి ఇది ఫెయిల్ చేస్తుంది. అంటే ఇక్కడ లైక్ ఫెయిల్ అయిపోవడం అంటే లైక్ అది గ్యాప్ డౌన్ అయిపోయింది. సో అనుకుందాం, ఫర్ సపోజ్ లైక్ రెసిస్టెన్స్ అండ్ సపోర్ట్స్ ఉంటాయి కదా. రెసిస్టెన్స్ అండ్ సపోర్ట్స్ టైప్ ఆఫ్ ట్రేడింగ్లో ఏంటంటే ఇఫ్ సపోర్ట్ ఫెయిల్ అయితే తర్వాత ఏమవుతుంది, రెసిస్టెన్స్ అవుతుంది. అదేవిధంగా రెసిస్టెన్స్ ఫెయిల్ అయితే సపోర్ట్ ఫెయిల్ అవుతుంది. అదేవిధంగా ఈ గ్యాప్ ఫిల్లింగ్ ఉంది కదా, ఈ గ్యాప్ ఫిల్లింగ్ ఏంటంటే దాని డౌన్ సైడ్ బ్రేక్ అయింది. ఓకే రైట్, బాగానే ఉంది. ఈ మిడ్ పాయింట్ ఉంచండి. ఈ మిడ్ పాయింట్ అనేది కాన్సిక్వెంట్ ఎంక్రోచ్మెంట్ మనకు చాలా చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా ఫ్రైడే యొక్క క్లోజింగ్ దగ్గర నుంచి మండే యొక్క క్లోజింగ్కి మనకి ఇక్కడ చూసుకుంటే ఇక్కడ కూడా గ్యాప్ ఉంటుంది, అది కూడా వాల్యూమ్ ఇంబ్యాలెన్స్. ఇక్కడ ఈ గ్యాప్ లైక్ ఇక్కడ మీకు కాన్సిక్వెంట్ ఎంక్రోచ్మెంట్ 50% ఏరియా, ఇక్కడ 50% ఏరియా, ఒక ఏరియా దగ్గర మ్యాచ్ అవుతుంది. అంటే చాలా 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 ఇంపార్టెంట్ ఏరియా. ఓకే, చాలా ఇంపార్టెంట్ ఏరియా. అండ్ అట్ ద సేమ్ టైం ఇది ఒకసారి డిలీట్ చేస్తాను. అండ్ అట్ ద సేమ్ టైం ఇప్పుడు ఫేర్ వాల్యూ గ్యాప్ లైక్ థర్స్డే యొక్క లైక్ ఈ క్యాండిల్కి ఫేర్ వాల్యూ గ్యాప్ అబ్జర్వ్ చేయండి. అది కూడా దాని యొక్క 50% ఆఫ్ ది ఏరియా కూడా. సో అన్ని ఇక్కడే జాయిన్ అవుతున్నాయి అన్నమాట. లైక్ అన్ని ఇక్కడే మర్జ్ అవుతున్నాయి. ఓకే, లైక్ మల్టిపుల్ థింగ్స్ ఇక్కడ మర్జ్ అవుతున్నాయి. ఇంకో కాన్ఫిడెన్స్ కూడా చూపిస్తాను చూడండి. ఓకే, సో డీలింగ్ రేంజ్ థియరీ ఏంటి? డీలింగ్ రేంజ్ థియరీ అంటే లైక్ ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ఒక లాస్ట్ 15 మినిట్స్ టైం ఫ్రేమ్ ప్రకారం లాస్ట్ స్వింగ్ ఉంది చూడండి. ఈ లాస్ట్ స్వింగ్ నుంచి ఈ లో వరకు ఓకే, 15 మినిట్స్ టైం ప్రకారం లాస్ట్ స్వింగ్ నుంచి ఈ లాస్ట్ వరకు. ఆ డీలింగ్ రేంజ్ యొక్క 50% ఆఫ్ ది ఏరియా కూడా చూడండి మీకు ఎక్కడ మధ్య అవుతుందో. ఏదైతే మనం ఇంబ్యాలెన్స్ డే టైం ఫ్రేమ్లోని అక్కడ తీసుకున్నామో, మళ్ళీ ఏంటంటే రీసెంట్ వాల్యూమ్ ఇంబ్యాలెన్స్, మళ్ళీ చూసుకుంటే నార్మల్ ఇంబ్యాలెన్స్, అన్నీ కలిపి ఒక దగ్గర మధ్య అవుతుంది. సో ఈ ఏరియా చాలా 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 ఇంపార్టెంట్ మనకి. ఓకే, సో చాలా 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 ఇంపార్టెంట్ మనకి అది. లైక్ అందుకే ఏంటంటే ఇక్కడ మీకు కొద్దిగా టైం తీసుకున్నా సరే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను దాని గురించి. ఓకే, సో లైక్ అది ఆ ఏరియా ఎందుకు అక్కడ మార్కెట్ అక్కడ ఆగింది ఏంటనేది మీకు అక్కడ ఇప్పుడు టైం తీసుకుని అంటే లైక్ కొద్దిగా టైం తీసుకుని ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. లైక్ ఎందుకంటే ఇక్కడ ఈ డీలింగ్ రేంజ్ ఉంచండి. ఈ డీలింగ్ రేంజ్ ఈ హై దగ్గర నుంచి ఈ లో వరకు 15 మినిట్స్ టైం ఫ్రేమ్ లాస్ట్ ఎక్స్ట్రీమ్ హై దగ్గర నుంచి లాస్ట్ లో వరకు 50% ఆఫ్ ఏరియా. ఓకే, డే టైం ఫ్రేమ్లో కూడా మనకి ఏంటంటే ఈ వాల్యూమ్ ఇంబ్యాలెన్స్ ఉంది కదా, ఈ క్లోజ్ టు ఈ క్లోజ్కి అక్కడ కూడా ఇక్కడే మనకి మ్యాచ్ అవుతుంది అన్నమాట. అండ్ అట్ ద సేమ్ టైం మనం కూడా ఇక్కడ మాట్లాడుకున్నాం కదా, ఇక్కడ ఈ వాల్యూమ్ ఇంబ్యాలెన్స్ కూడా ఆ ఏరియా దగ్గర మర్జ్ అవుతుంది. ఓకే, సో మల్టిపుల్ కాన్ఫిడెన్సెస్ అక్కడ ఉన్నాయి.
ఓకే. సో ఎవరికైనా సరే లైక్ ఈ డీలింగ్ రేంజ్ థియరీ అని లైక్ కాన్సిక్వెంట్ అప్రోచెస్ మెథడ్, సో స్మార్ట్ మనీ, ఐసీటీ కాన్సెప్ట్స్, లిక్విడిటీ కాన్సెప్ట్స్ గురించి అసలు తెలియవు అనుకుంటే, లైక్ ఇంకా డెప్త్గా నేర్చుకోవాలి ఎవరైనా సరే అనుకుంటే మాత్రం, సో నేను ఈ కాన్సెప్ట్స్ కూడా టీచ్ చేస్తాను అనమాట. సో ఇప్పుడు నేను చెప్పిన కాన్సెప్ట్స్ ఎవరైనా కొత్తగా విన్న వాళ్ళు అయితే మీకు మ్యాక్సిమం కన్ఫ్యూజింగ్ ఉండొచ్చు. సో లేదు మేము కూడా నేర్చుకోవాలి అనుకుంటే, సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ నంబర్కి కాంటాక్ట్ చేస్తే మీకు స్మార్ట్ మనీ, ఐసీటీ, లిక్విడిటీ కాన్సెప్ట్స్ గురించి టోటల్ యొక్క కంటెంట్ గురించి మొత్తం డీటెయిల్గా టీచ్ చెప్పడం జరుగుతుంది. సో చాలా తక్కువ ప్రైజ్లోనే, దట్ టు ఇన్ ఇండియన్ ఇండియన్ మార్కెట్స్ చాలా తక్కువ ప్రైజ్లోనే, సో మీకు చాలా తక్కువ ప్రైజ్లో నేర్పించబడడం జరుగుతుంది. ఎవరైనా సరే చాలా మంది ఏంటంటే స్మార్ట్ మనీ కాన్సెప్ట్ తెలిసినా సరే ఇంకా కన్ఫ్యూజన్లో ఉంటారు, చాలా మంది స్ట్రగ్లింగ్లో ఉంటారు. సో అలాంటి స్ట్రగ్లింగ్ పీపుల్ అయినా సరే ఎవరైనా సరే డౌట్స్ క్లారిఫై చేసుకొని ఇంకా ఫర్దర్గా వాళ్ళు ఇంప్రూవ్ చేసుకోవాలనుకున్నా సరే మీరు కాంటాక్ట్ అయ్యి ఈ నెంబర్కి కాల్ వాట్సాప్ చేసినట్టయితే మీరు కాంటాక్ట్ అయ్యితే మీకు డీటెయిల్స్ మొత్తం ప్రొవైడ్ చేస్తాం అన్నమాట. సో ఆపర్చునిటీని అయితే మిస్ చేసుకోకండి. మీరు ఎప్పుడు కాల్ చేసినా వాట్సాప్ చేసినా సరే అవైలబుల్గా మీకు ఆన్సర్ అయితే ఇస్తాం అన్నమాట. ఓకే రైట్. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ నెంబర్కి కాల్ చేయొచ్చు ఆర్ వాట్సాప్, లేదంటే డిస్క్రిప్షన్లో కూడా ఈ నెంబర్ ఉంటుంది. ఒకవేళ ఇక్కడ మీకు అరేంజ్ అయిపోయినా సరే కొద్దిసేపు తర్వాత. ఓకే రైట్. సో ఆ విధంగా చూసుకుంటే చెప్పాను కదా, మళ్ళీ కంటెంట్లోకి వెళ్ళిపోదాం. లైక్ ఇప్పుడు చూసుకుంటే మనకు అన్ని విధాలుగా ఈ పాయింట్ అనేది చాలా చాలా మధ్య అవుతుంది అన్నమాట, చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ అన్నమాట మనకి. ఓకే సో రైట్, ఇక్కడ నేను ఇవన్నీ డ్రాయింగ్స్ అన్ని తీస్తాను. సో అయితే మరి ఏం ట్రేడ్ చేసామంటే ఈ ఏరియా దగ్గర అంటే అక్కడేం ట్రేడ్ చేయాలి, అక్కడేం ట్రేడ్ దొరకలేదు మన బ్యాడ్ లక్. అయితే ఏంటంటే మార్కెట్ ఇక్కడ నుంచి ర్యాలీ అప్సర్కి వెళ్తుంది కదా, ఈ 0.5 ఏరియా ఉంది కదా ఇక్కడ, అయితే నిన్న సస్టైన్ అయింది, నిన్న కన్సాలిడేట్ అయింది. నేనేమనుకున్నానంటే ఎర్లీ మార్నింగ్ ఈ ప్రీవియస్ డే హై ఇక్కడ ఈక్వల్ హైస్ కూడా ఉందన్నమాట మనకి. సో ఇన్ కేస్ మార్కెట్ ఇక్కడ ఉదయాన్నే ఎర్లీ మార్నింగ్ స్వీప్ అయ్యి ఉంటే ఇక్కడ ఈ డౌన్ఫాల్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యేవారు, ఈ లైక్ ఏంటంటే ఇక్కడ నుంచి ర్యాలీ క్యాచ్ చేయడానికి ప్లాన్ చేసేవాళ్ళం. కానీ మార్నింగ్ అలా అవ్వలేదు. మళ్ళీ ఇక్కడ ఏంటంటే ఎగ్జాక్ట్గా అంటే ఈ పైన లైక్ ఈ పైన స్వీప్ చేయకుండా, ఈ టాప్ సైడ్ స్వీప్ చేయకుండా లైక్ ఇక్కడ ఫ్లాట్ ఇక్కడే ఓపెన్ అయిపోయి ఎక్కడెక్కడ ఓపెన్ అయిపోయి డౌన్ సైడ్ ర్యాలీ అయిపోయింది అనమాట. ఓకే స్వీప్ అవ్వాలి. అందుకే ఏంటంటే ఎర్లీ మార్నింగ్ మనకి ఇక్కడ దొరికితే బాగుంది అనుకున్నాను, కానీ దొరకలేదు. ఓకే రైట్, వాట్ ఎవర్ మేబీ, లైక్ పోతే పోయింది. తర్వాత చూసుకుంటే లైక్ ర్యాలీని ఇంకా అలా అబ్జర్వ్ చేస్తున్నాను. ర్యాలీని అబ్జర్వ్ చేస్తే మనకు చూసుకుంటే 15 minutes టైం ఫ్రేమ్ లాస్ట్ పుల్ బ్యాక్ ఇక్కడ ఉన్నారు కదా, ఈ పుల్ బ్యాక్ని కూడా మనకి ఎక్కడ స్వీప్ చేయకుండా, ఓకే మీరు అబ్జర్వ్ చేయండి, అక్కడ ఎక్కడ స్వీప్ చేయకుండా, స్వీప్ అనేది లేకుండా మంచిగా బ్రేక్ చేసి, ఓకే మంచిగా బ్రేక్ చేసి మార్కెట్ అనేది డౌన్ సైడ్ అలాగా ర్యాలీ అవుతుంది. సో రైట్, అయితే మార్కెట్ అలా ర్యాలీ అవుతుంది కదా, ఇక్కడ మనకి మిడిల్ ఆఫ్ ది ట్రెండ్ లోని మనకి ఎక్కడైనా ఎంట్రీ ప్లాన్ అయిందంటే, ఎస్ మిడిల్ ఆఫ్ ది ట్రెండ్ లో మనకి ప్లాన్ వచ్చింది అనమాట. ఎంట్రీ ప్లాన్ ఎలా వచ్చింది ఏంటనేది 1 minute టైం ఫ్రేమ్కి వెళ్ళి మీకు అక్కడ చూపిస్తాను. ఓకే సో 1 minute టైం ఫ్రేమ్. ఓకే సో మరి ఇంట్రాడే ట్రేడింగ్ చేయాలంటే 1 minute టైం ఫ్రేమ్ అనేది కంపల్సరీగా మనకి ట్రాక్ చేస్తేనే మనకి 1 minute టైం ఫ్రేమ్ యొక్క స్ట్రక్చర్ మ్యాపింగ్ వస్తేనే కానీ మనం ఇంట్రాడే ఎంట్రీ ప్లాన్ చేయాలన్నమాట. ఓకే సో ఈ రోజు 1 minute టైం ఫ్రేమ్ ఎర్లీ మార్నింగ్ ఇక్కడ మనకి ఇలా ట్రావెల్ అవుతుంది కదా, ఈ ట్రావెల్ అవుతున్న భాగంలో పుల్ బ్యాక్ ఫామ్ చేసుకుంటూ వస్తుంది అనమాట. సో పుల్ బ్యాక్ ఇక్కడ అవుతాం మనం. ఇక్కడ ఆగడం అంటే ఆగడం కాదు, సో మార్కెట్ ఇక్కడే మ్యాజిక్ క్రియేట్ చేస్తుంది. ఏంటా మ్యాజిక్ అంటే లైక్ చూసుకుంటే ఇక్కడ ఒక పుల్ బ్యాక్, ఓకే పుల్ బ్యాక్ క్రియేట్ చేసిన తర్వాత అప్ సైడ్కి వెళ్ళి, ఓకే 1 minute టైం ఫ్రేమ్ ప్రకారం లాస్ట్ పుల్ బ్యాక్ ఇదే కదా మరి. ఓకే ఈ లాస్ట్ పుల్ బ్యాక్ ఇండ్యూస్ చేసి బ్రేక్ ఆఫ్ ది స్ట్రక్చర్. ఓకే బ్రేక్ ఆఫ్ ది స్ట్రక్చర్ అంటే ఈ లోని బ్రేక్ చేసింది అనమాట. మంచిగా అర్థమైందా? సింపుల్ ఇండ్యూస్మెంట్ ఎంట్రీ అంతే, ఇంకేం లేదు, ఇండ్యూస్మెంట్ అనమాట. ఓకే సో మార్కెట్ అనేది ర్యాలీ అవుతుంది కదా, డౌన్ సైడ్ ర్యాలీ అవుతున్నప్పుడు ఈ స్ట్రక్చర్ మ్యాపింగ్లోని ఈ లాస్ట్ పుల్ బ్యాక్ ఉన్నది. ఇప్పుడు ఇక్కడ పుల్ బ్యాక్ ఫామ్ అయింది, పుల్ బ్యాక్ ఇక్కడ ఫామ్ అయిన తర్వాత మార్కెట్ మళ్ళీ అప్ సైడ్కి వెళ్ళి డౌన్ సైడ్కి వెళ్ళాక ఇండ్యూస్మెంట్ తీసుకుని డౌన్ సైడ్ ఇక్కడ బ్రేక్అవుట్ స్ట్రక్చర్ ఇచ్చింది అనమాట. ఓకే సో అట్ ద సేమ్ టైం మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఒక అక్యుములేషన్ ఫేజ్ ఫామ్ చేస్తుంది. ఓకే అక్యుములేషన్ చేసి మళ్ళీ అట్ ద సేమ్ టైం మ్యానిపులేట్ చేసి మార్కెట్ ఏంటంటే డౌన్ సైడ్కి డిస్ట్రిబ్యూట్ అయ్యింది అనమాట. ఓకే ఐపీడిఏలో భాగంగా ఇంటర్ బ్యాంకింగ్ డెలివరీ అలగార్థంలో భాగంగా మనకి ఏంటంటే అక్యుములేషన్, ఓకే అక్యుములేషన్ ఫేజ్ అంటే అక్యుములేషన్ ఫేజ్ 1 minute టైం ఫ్రేమ్ ప్రకారం, మ్యానిపులేషన్, డిస్ట్రిబ్యూషన్ అనమాట. ఓకే రైట్. అండ్ అట్ ద సేమ్ టైం మీరు అబ్జర్వ్ చేస్తారు లైక్ ఇక్కడ ఇప్పుడు మార్కెట్ ఏంటంటే ఇక్కడ మనం స్ట్రక్చర్ మ్యాపింగ్ చేసుకుంటూ వచ్చాం కదా ఎర్లీ మార్నింగ్ నుంచి ఇక్కడ వరకు, పుల్ బ్యాక్. ఓకే సో ఇక్కడ మనకి ఏంటంటే ఇవన్నీ ఆర్డర్ ఫ్లోస్ మాట. ఓకే ఇదొక మిటిగేషన్ బ్లాక్, ఓకే ఇదొక మిటిగేషన్ బ్లాక్.
ఓకే, అన్ని మిటిగేట్ బ్లాక్స్ మిటిగేట్ అవుతున్నాయి ఇక్కడ. మిటిగేషన్ బ్లాక్స్ మిటిగేట్ అవుతున్నాయి. ఓకే, ఈ మిటిగేషన్ బ్లాక్స్ అంటే ఐడియా లేకపోతే సాటర్డే మీకు వీడియో చేసి పెడతాను నేను. మిటిగేషన్ బ్లాక్ ఆర్ ఆర్డర్ ఫ్లో ఏదైనా సరే ఒకటి. అట్ ద సేమ్ టైం ఇక్కడ మనకి ఆర్డర్ ఫ్లో లైక్ ఏంటంటే ఆర్డర్ బ్లాక్ క్రియేట్ చేసింది కదా ఇక్కడ మ్యానిపులేషన్. సో ఇక్కడ కూడా మీరు అబ్జర్వ్ చేస్తే ఈ అప్ సైడ్ మూవ్ ఇక్కడ ఉంది చూడండి. ఓకే, సో ఇక్కడ ఈ అప్ సైడ్ మూవ్ ఉంది చూడండి, ఈ లాస్ట్ ఇది మనకి మిటిగేషన్ బ్లాక్ అన్నమాట. ఆ మిటిగేషన్ బ్లాక్ కూడా ఇక్కడ మనకి మిటిగేషన్ బ్లాక్ ఆర్ ఆర్డర్ ఫ్లో ఇక్కడ మిటిగేట్ అవుతుంది అన్నమాట. మీరు అబ్జర్వ్ చేస్తే ఇది మిటిగేట్ ఇప్పుడు చేస్తుంది. ఓకే, సో ఇక్కడ మిటిగేట్ చేస్తుంది. ఇక్కడ ఇంబ్యాలెన్స్ ఉన్నది అంటే ఇంబ్యాలెన్స్ సెట్స్ మిటిగేట్ అవ్వాలన్నమాట. ఇప్పుడు మిటిగేట్ అవుతుంది. ఇక్కడ మిటిగేట్ అయ్యి ఇక్కడ నుంచి డౌన్ సైడ్ ర్యాలీ అవుతుంది అన్నమాట. ఓకే రైట్. సో ఆ విధంగా చూసుకుంటే ఇది మనకి ఆర్డర్ బ్లాక్, ఇది ఆర్డర్ బ్లాక్. సో అయితే 1 మినిట్ టైం ఫ్రేమ్ ప్రకారం చూసుకుంటే ఇది ఎక్స్ట్రీమ్ ఆర్డర్ బ్లాక్. ఓకే, సో మార్కెట్ మళ్ళీ రిట్రేస్మెంట్ అయ్యి ఇక్కడ వస్తే ఎంట్రీ ప్లాన్ చేస్తాం అంతే కదా, ఇంకంతకుమించి ఇంకేం చేస్తాం. సింపుల్ ఎంట్రీ అంటే సింపుల్ లాజికల్ ఎంట్రీ అదే మాట. మనకి చిన్న స్టాప్ లాస్ కూడా అక్కడే వస్తుంది మంచిగా. అయితే మరి మార్కెట్ అక్కడికి వచ్చిందంటే రాలేదు. రాకుండా ఏంటంటే మిడిల్ ఆఫ్ ద ఏరియా దగ్గర నుంచి మార్కెట్ డౌన్ సైడ్కి ర్యాలీ అయిపోతుంది. ఓకే, సో మరి అయితే కొన్నిసార్లు ఏమో ఇక్కడికి వస్తే చిన్న స్టాప్ లాస్ బెల్లే ఉంటుంది. చిన్న ఎంట్రీ చిన్న స్టాప్ లాస్ ఇస్తాం. స్టాప్ లాస్ కొడితే స్టాప్ లాస్ రివార్డ్ దొరికితే చాలా మంచి రివార్డ్ దొరుకుతుంది అనమాట. అంటే మన పొజిషన్స్ ఎక్కువ వేసుకోవచ్చు అనమాట ఇలాంటి చిన్న స్టాప్ లాస్ దొరుకుతాయి అనమాట. అయితే మరి ప్రతిసారి అక్కడికి వస్తుందంటే ప్రతిసారి మార్కెట్కి ఇక్కడ రావాలని రూల్ లేదు. ఆల్దో అంటే అయినా సరే ఇక్కడ ఇంబ్యాలెన్స్ కూడా ఉన్నది. మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఇంబ్యాలెన్స్ లాట్స్ ఆఫ్ ఇంబ్యాలెన్స్ కూడా ఉన్నది. మార్కెట్ అక్కడ మిటిగేట్ అవ్వదు. అయినా సరే అక్కడ రావాలని కంపల్సరీ రూల్ లేదు. ఇంబ్యాలెన్స్ ఉన్న ప్రతి చోటికి రావాలని రూల్ లేదు. మరి ఎందుకు మార్కెట్ ఇక్కడి నుంచే డ్రాస్టిక్గా డౌన్ఫాల్ అయిపోయిందంటే మీరు అబ్జర్వ్ చేస్తే ఇది ఆర్డర్ ఫ్లో ఆర్ మిటిగేషన్ బ్లాక్ అని చెప్పారు. అదే విధంగా మళ్ళీ ఇక్కడ ఇది కూడా ఆర్డర్ ఫ్లో ఆర్ మిటిగేషన్ బ్లాక్ అవుతుంది కదా, మరి అది ఆపేస్తుంది. అయితే మరి ఇక్కడ ఎంట్రీ అవ్వచ్చా అంటే ఎంట్రీ అవ్వచ్చు, బట్ స్టిల్ నేనేమంటానంటే ఇది చాలా పెద్ద స్టాప్ లాస్ అయిపోతుంది. ఓకే, ఈ ఆర్డర్ బ్లాక్కి ఆర్డర్ ఫ్లోకి తేడా ఇదేమాట. ఎవరైనా సరే ఆర్డర్ బ్లాక్లో ఎంట్రీ అవ్వాలి, ఆర్డర్ ఫ్లోలో ఎంట్రీ అవ్వాలంటే ఆర్డర్ బ్లాక్లోనే ఎంట్రీ అయితే బాగుంటుంది అంటారు. ఈ ఆర్డర్ ఫ్లో ఆర్ మిటిగేషన్ బ్లాక్లో ఎంట్రీ అయితే స్టాప్ లాస్ పెద్దదైపోతుంది, మన రిస్క్ రివార్డ్ తగ్గిపోతుంది. అయితే మరి కొన్నిసార్లు ఏమవుతుందంటే ఎక్స్ట్రీమ్ ఆర్డర్ బ్లాక్ని టెస్ట్ చేస్తారు, లేదంటే ఇలాగ ఆర్డర్ ఫ్లోని టెస్ట్ చేసి టౌన్ సైడ్ ట్రావెల్ అయిపోతుంది అనమాట. ఓకే, సో మరి ఇలాంటి టైమ్స్లో ఏం చేశానంటే ఐదర్ ఎంట్రీ అయినా మర్చిపోవాలి, అంటే మిటిగేషన్ బ్లాక్ దగ్గర ఎంట్రీ అవ్వను నేను, ఓన్లీ ఎక్కడ ఎక్స్ట్రీమ్ దగ్గర ఎంట్రీ అవుతాను అనుకుంటే ఈ ఎంట్రీ మర్చిపోవడమే. లేదు ఇక్కడ కొన్ని పొజిషన్స్ యాడ్ చేసుకుంటాను. ఇప్పుడు నేను నా లాస్ 1000 రూపాయలు అనుకున్నాను. నా లాస్ 1000 రూపాయలకి ఇక్కడ ఒక 500 యాడ్ చేసుకుంటాను. ఈ 500 యాడ్ చేసుకున్న తర్వాత మార్కెట్ మళ్ళీ ఎక్స్ట్రీమ్కి వెళ్తే ఇక్కడ ఒక 500 యాడ్, అంటే లైక్ ఇక్కడ ఉంది కదా మనకి ఇంబ్యాలెన్స్ ఉంది కదా 1 మినిట్ టైం ఫ్రేమ్, అక్కడ ఇంకో 500 యాడ్ చేసుకుంటాం. అంటే లైక్ ఇంకో పొజిషన్ సైజ్ క్వాంటిటీ యాడ్ చేసుకుంటాం అన్నమాట. ఓకే, యావరేజింగ్ ద క్వాంటిటీ. సో అలా యాడ్ చేసుకుంటే సో అలాగా స్ప్లిట్ కూడా చేసుకోవచ్చు మనం. ఎంట్రీ మిస్ అవ్వకుండా ఉంటుంది. అంటే ఇక్కడ నుంచి మళ్ళీ మార్కెట్ లైక్ ర్యాలీ అయిపోయింది అనుకోండి, ఎంట్రీ మిస్ అవ్వకుండా ఉంటారు కదా. లేదు నాకు వద్దు, నాకు చిన్న స్టాప్ లాసే కావాలి, స్ట్రింగ్ దీనికే టచ్ చేస్తే మనకు కొన్నిసార్లు ఎంట్రీ దొరికితే మంచిగా బాగుంటుంది, లేదా ఇలాగ ఎంట్రీ దొరకకుండా పోతుంటుంది. ఓకే, సో చాయిస్ ఈజ్ యువర్స్, చాయిస్ ఈజ్ ద ఇండివిజువల్స్, ఎవరు ఎలా క్రియేట్ చేసుకుంటారు. అండ్ అట్ ద సేమ్ టైం ఇంకో లాజిక్ కూడా ఉన్నది మీకు ఇక్కడ. ఓకే, సో ఇది ఒక మిటిగేషన్ బ్లాక్. అండ్ అట్ ద సేమ్ టైం మీకు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే పైకి వెళ్ళకుండా ఎందుకు ఆపేస్తుందంటే మీకు ఇక్కడ 15 మినిట్స్ టైం ఫ్రేమ్ తీసుకొస్తాను. 15 మినిట్స్ టైం ఫ్రేమ్ సేమ్ అదే ఏరియా అన్నమాట. మనకి ఇక్కడ 1 మినిట్ టైం ఫ్రేమ్ ఇక్కడ ఆర్డర్ బ్లాక్ ఫామ్ అయిందని చెప్పాను కదా, ఇక్కడే అన్నమాట. సో ఇక్కడ ఏం జరిగిందంటే ప్రీవియస్ క్యాండిల్ యొక్క హైని స్వీప్ చేసి లాంగ్కి మనకి లిక్విడిటీ స్వీప్ చేసి డౌన్ సైడ్ క్లోజ్ అయిన క్యాండిల్ అన్నమాట. అంటే బేరిష్ ఎన్గల్ఫింగ్ ఫామ్ అవుతుంది. బేరిష్ ఎన్గల్ఫింగ్ అండ్ అట్ ద సేమ్ టైం సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్. ఓకే, మన సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ చాలా వీడియోస్లో చేసి పెట్టాం. ఎవరైనా చూడకపోతే వెళ్ళి వెతికి చూడండి. అది నాకు ఎక్కడ ఉన్నది ఏంటో కూడా అంటే లైక్ ఉంటాయి, బట్ స్టిల్ ఏంటంటే చాలాసార్లు చెప్పింది అన్నమాట. సో సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ ప్రకారం మనకి సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ లాగా ప్రీవియస్ క్యాండిల్ ఒక హైన్ స్విచ్ చేసి డౌన్ సైడ్ క్లోజ్ అవుతుంది. ఇక్కడ బేరిష్ ఎన్గల్ఫింగ్ ఇక్కడ ఆపేస్తుంది. హయ్యర్ టైం ఫ్రేమ్ పీడిఆర్ఏ అక్కడ ఆపేస్తుంది అన్నమాట. మనకి హయ్యర్ టైం ఫ్రేమ్ ఆపేస్తుంది మరి ఈ ఎక్స్ట్రీమ్కి వెళ్ళనకుండా. ఓకే, సో అక్కడ మరి మళ్ళీ ఎలా ప్లాన్ చేసుకోవచ్చు అంటే సో ఇక్కడ బేరిష్ ఎన్గల్ఫింగ్ ఉంది కదా, ఈ గ్రీన్ క్యాండిల్ అది మిటిగేషన్ బ్లాక్ మాట. ఈ మిటిగేషన్ బ్లాక్ ఇక్కడ మీరు ఆ గ్రీన్ క్యాండిల్ దగ్గర కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మనకి మళ్ళీ ఇక్కడ మనకి ఫెయిర్ వాల్యూ గ్యాప్ ఉంది 1 మినిట్ టైం ఫ్రేమ్. ఓకే, సో ఇక్కడ ఫెయిర్ వాల్యూ గ్యాప్ ఉన్నది, ఇక్కడ ఫెయిర్ వాల్యూ గ్యాప్ ఉన్నది. మరి ఇక్కడ ఎందుకు ఫెయిర్ వాల్యూ గ్యాప్ ఇక్కడ దీన్ని ట్యాప్ చేయలేదు, ఇక్కడ ఎందుకు ఎంట్రీ అవ్వమని చెప్తున్నాము అంటే లైక్ ఇది చెప్తున్నాను కదా, ఇక్కడ బేరిష్ ఎన్గల్ఫింగ్ గ్యాప్ వేస్తుంది అన్నమాట. ఆ బేరిష్ ఎన్గల్ఫింగ్ యొక్క 50% ఆఫ్ ది ఏరియా
ఓకే, ఆ 50% ఆఫ్ ద ఏరియాలోనే మనం ఇక్కడ ఎంట్రీ ప్లాన్ చేసుకోవచ్చు ఇక్కడ. ఓకే, లైక్ ఇదిగోండి ఈ 50% ఆఫ్ ద ఏరియా లేదు, ఇక్కడికి ఇక్కడ పెద్ద తేడా లేదు, ఎక్కడైనా సరే ఎంట్రీ అవ్వచ్చు, ఎక్కడైనా సరే ఎంట్రీ అవ్వచ్చు. అదృష్టం బాగుండి ఎక్స్ట్రీమ్కి వెళ్తే ఇక్కడ కూడా ఎంట్రీ అవ్వచ్చు. కాకపోతే ఇక్కడ ఎంట్రీ అయిన వాళ్ళు ప్యానిక్ అవుతారు, ఎందుకంటే వాళ్ళ ట్రేడ్ నెగిటివ్లోకి వెళ్తుంటారు. వాళ్ళ ట్రేడ్ నెగిటివ్లోకి వెళ్తున్న కొద్దీ, ఇలా బ్యాక్ సైడ్కి వెళ్తున్న కొద్దీ ప్యానిక్ అవుతుంటారు. ఇక్కడ పొజిషన్ యాడ్ చేయడానికి కూడా భయం వేస్తుంటుంది. సో ఆ విధంగా చూసుకుంటే లైక్ ఇలాగా ప్లాన్ చేసుకోవచ్చు అన్నమాట ఎంట్రీస్ అనేది. లైక్ ఎందుకు ఇక్కడ ఆగిపోతుంది, ఎందుకు ఇక్కడికి వెళ్ళలేదు, ఎందుకు కొన్నిసార్లు లక్కీగా వెళ్తుంటారు, కొన్నిసార్లు వెళ్తే లక్కీగా ఇక్కడ ఎంట్రీ ప్లాన్ చేసుకుంటారు. ఓకే, సో అది మాట ఈరోజు మనకి ఇక్కడ పాసిబిలిటీగా మనకి ఎంట్రీ వచ్చే ప్లాన్, లైక్ ఎంట్రీ వచ్చే థీమ్. ఓకే, సో ఈ విధంగా మీకు ఇక్కడ మీకు ఎంట్రీ అయ్యారు అనుకోండి, స్టాప్ లాస్ పెద్దది అవుతుంది, కాకపోతే ఏంటంటే 33 పాయింట్స్ వస్తుంది. ఓకే, 33 పాయింట్స్ వస్తుంది, బట్ స్టిల్ ఏంటంటే టార్గెట్ చూసుకుంటే అప్రాక్సిమేట్లీ ఫస్ట్ టార్గెట్ ఇక్కడ వరకు ఇలా పెట్టుకుంటాం. బికాస్ ఫస్ట్ టార్గెట్ అంటే లైక్ నెక్స్ట్ లిక్విడిటీ ఇక్కడే ఉన్నది. మనకి మార్కెట్ ఎప్పుడు ఒక లిక్విడిటీ దగ్గర నుంచి ఇంకో లిక్విడిటీకి వెళ్తుంటుంది. సో ఈ ఆర్డర్ బ్లాక్ని ట్యాప్ చేసిన తర్వాత ఫస్ట్ టార్గెట్ ఐదర్ మీకు ఇక్కడ పొజిషన్స్ ఎగ్జిట్ అయిపోవచ్చు, లేదంటే మెజారిటీ ఆఫ్ ద క్వాంటిటీ ఇక్కడ ఎగ్జిట్ అయిపోయి ఇంకా ట్రయల్ చేసుకోవచ్చు. లైక్ మీకు ఇంకా కాన్ఫిడెన్స్ ఉంటాయి ఈ ఎంట్రీ మీద, మీకు లిక్విడిటీ మీద మల్టిపుల్ కాన్ఫిడెన్సెస్తో ఎంట్రీ వస్తుంది కదా, ఆ ఎంట్రీ మీద మీకు కాన్ఫిడెన్స్ ఉంటే ట్రయల్ చేసుకోవచ్చు అన్నమాట. ఎక్కడి వరకు ట్రయల్ చేస్తుంటే ఈ ఎంట్రీ మీరు ఇక్కడ వరకు ఇలా ట్రయల్ చేసుకోవచ్చు, బికాజ్ ఇక్కడ ఈ ఆర్డర్స్లో ఇంబ్యాలెన్స్ వస్తుంది. ఓకే, ఇక్కడ వరకు మీరు అలా ట్రయల్ చేసుకోవచ్చు. చాలా మంచి రిస్క్ రివార్డ్ వస్తుంది, 1:4 అప్రాక్సిమేట్లీ అలా వస్తుంది. సో అయితే మీరు ఇక్కడ ఎగ్జిట్ అయిపోవచ్చు, లేదంటే కొన్ని క్వాంటిటీస్ ఇక్కడ ఎగ్జిట్ అయ్యి మిగతా లైక్ కొన్ని క్వాంటిటీస్ ట్రయల్ చేసుకోవచ్చు అన్నమాట. ట్రైలింగ్లో స్టాప్ లాస్ హిట్ అయితే స్టాప్ లాస్ తీసుకుంటారు, లేదంటే ఈ టార్గెట్ ఇక్కడ ఉంచండి, ఇక్కడ వరకు ఇలా తీసుకుంటారు. బికాజ్ మార్కెట్ అనేది ఈ మధ్యన లైక్ లాస్ట్ విక్స్ పెరిగిపోయింది కదా, విక్స్ పెరిగిపోతే ఆటోమేటిక్గా మార్కెట్స్లో ఫ్లోస్ అనేవి చాలా ఎక్కువ ఉంటాయి, లైక్ ర్యాలీస్ అనేవి బాగుంటాయి అన్నమాట మనకి. ఓకే, ర్యాలీస్ అనేవి బాగుంటాయి. సో దానికి తగ్గట్టు మీరు ప్లాన్ అకార్డింగ్ టు ద సిచ్యువేషన్ కూడా ఇప్పుడు ప్లాన్ చేసుకుంటున్నారు. అండ్ అదేవిధంగా ఇంకో ఎంట్రీ కూడా వచ్చిందన్నమాట. ఆ ఇంకో ఎంట్రీ కాకపోతే ఎండ్ ఆఫ్ ది డేలో వచ్చింది. ఆ ఇంకో ఎంట్రీ ఎక్కడంటే, సో మార్కెట్లో మనకి ఇక్కడ నుంచి మనకి లిక్విడిటీ 1 మినిట్ టైప్ లిక్విడిటీ తీసుకుని వాల్యూ అవుతుంది కదా, లిక్విడిటీ తీసుకుని వాల్యూ అవుతూ ఇక్కడ చాలా కన్సాలిడేషన్ జోన్ అంటే అక్యుములేషన్ జోన్ ఫామ్ చేసిందన్నమాట మార్కెట్. ఓకే, సో అక్యుములేషన్ జోన్ ఫామ్ చేసిన తర్వాత బట్ స్టిల్ ఏంటంటే మార్కెట్ ఎక్కడ లిక్విడిటీ తీసుకోకుండా పుల్ బ్యాక్ ఫామ్ చేసి లైక్ ఇక్కడ పుల్ బ్యాక్ ఫామ్ చేసింది. ఇది ఏంటంటే లైక్ 5 మినిట్స్ టైం ఫ్రమ్ లాస్ట్ పుల్ బ్యాక్, 5 మినిట్స్ టైం ఫ్రమ్ లాస్ట్ పుల్ బ్యాక్ ఇండ్యూస్ చేసి బ్రేక్అవుట్ స్ట్రక్చర్ సేమ్ డిటో దీని టైప్ లాగే సేమ్ ఈ టైప్ ఆఫ్ ఎంట్రీ ఇక్కడ కూడా ఎండ్ ఆఫ్ ది డేలో. కాకపోతే ఎండ్ ఆఫ్ ది డే వచ్చిందన్నమాట లైక్ 2:30 ఆ టైంకి. సో అప్పుడు నేను ఆ టైంలో లేనమాట, అందుకే ఈ ఎంట్రీ కూడా ప్లాన్ చేయలేదు, ఓన్లీ ఎంట్రీ లైక్ ప్లాన్ చేసి ఎగ్జిట్ అయిపోయింది అనమాట. ఓకే, సో ఇక్కడ కూడా మనకి ఏంటంటే ఇక్కడ ఎంట్రీ వస్తుంది, బట్ స్టిల్ ఏంటంటే ఎండ్ ఆఫ్ ది డేస్ అంటే 2:30కి వచ్చింది. టార్గెట్ అచీవ్ అయ్యేబోడికి లైక్ మనకి 3 అయిపోతుంది అన్నమాట ఇక్కడ మనకి. సో నేనేమంటానంటే ఏదైనా సరే మన 2:45 లోపు ఏదైనా మనం లైక్ ఎగ్జిట్ అయిపోయేలాగా ప్లాన్ చేసుకోవాలన్నమాట. సో 3 వరకు ఉంచుకోవద్దు ఇది. సో 3 తర్వాత మళ్ళీ ఎగ్జిట్ వాలటాలిటీ ఉంటుంది కాబట్టి సో బెటర్ ఏంటంటే 2:30 లోపు ఏదైనా ట్రేడ్ ఉంచుకోవడం బెటర్ అని చెప్పేసి నేనైతే అనుకుంటాను. బట్ స్టిల్ ఏంటంటే లాజికల్గా ఎంట్రీ ఉన్నదని చెప్పేసి చెప్పడం తప్ప ఇంకంతకు మించి లేదు. ఓకే, సో ఈరోజు కాన్సెప్ట్ అర్థమైంది, లైక్ చాలా లెంగ్దీ అయిపోయింది ఈరోజు మార్కెట్ ఎక్స్ప్లెనేషన్. బట్ స్టిల్ ఏంటంటే మీకు సబ్జెక్ట్ రావడం కోసం ఏంటంటే ఎంత టైం పెట్టినా పర్లేదు మనకి. సో అది మాట ఈరోజు లైక్ ఈ లెవెల్ యొక్క ఇంపార్టెన్స్ మీకు అర్థమైంది కదా, మల్టిపుల్ కాన్ఫిడెన్సెస్ తర్వాత మళ్ళీ ఏంటంటే ఇక్కడ 1 మినిట్ టైం ఫ్రేమ్ యొక్క ఇండ్యూస్మెంట్, సో ట్రావెల్ మాట. ఓకే రైట్, సో ఈరోజు యొక్క టాపిక్ అది. మీకు ఏదైనా డౌట్ ఉన్నా కాన్సెప్ట్ అర్థం కాకపోతే కింద కామెంట్ సెక్షన్లో మెసేజ్ చేయండి, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. అదే విధంగా చెప్పాను కదా, సో మీకు ఎవరికైనా సరే ఇంకా స్మార్ట్ మనీ ఐసిటీ లిక్విడిటీ కాన్సెప్ట్ గురించి ఇంకా డెప్త్గా నేర్చుకోవాలనుకుంటే సో ఈ నెంబర్కి కూడా కాంటాక్ట్ చేయొచ్చు. ఈ నెంబర్ కాంటాక్ట్ చేస్తే మీ డీటెయిల్స్ మొత్తం ప్రొవైడ్ చేస్తాను. కాల్ ఆర్ వాట్సాప్ చేసినట్టయితే చాలా తక్కువ ప్రైస్లోనే దట్ ఇన్ ఇండియన్ మార్కెట్స్. సో మీకు కంటెంట్ నేర్పించబడడం జరుగుతుంది. సో ఎవరైనా కాల్ చేయాలనుకుంటే లైక్ ఎవరైనా ఎన్రోల్ అవ్వాలనుకుంటే ఎన్రోల్ అవ్వచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే ఎంతవరకే. మీకు వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ఈ వీడియో లైక్ చేయండి, అదేవిధంగా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఉంటాను, టేక్ కేర్, బాయ్.